సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రిటర్న్ ఎక్స్ప్రెస్ స్టడీస్. సో తెలిసిందే కదా, ఈసెట్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఎస్టర్డే పాలిసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఏంటి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ నేను టీజీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్ ఏంటి ఏంటి ఫార్మాట్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది కార్డ్స్లో ఉంటుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాలిసెట్ వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ డాక్యుమెంట్ వ్యాలిడిటీ ఎంత ఉండాలి, ఇవన్నీ వీడియోలో చూద్దాం. యాజ్ వెల్ యాజ్ ఈసెట్ వాళ్ళది కూడా ఒకసారి రివైజ్ చేస్తాను. సో టీజీ పాలిసెట్ 2026 కంప్లీట్ కౌన్సిలింగ్ గైడ్. సో ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా కౌన్సిలింగ్ ఒకటే ఉంది. సో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది కూడా వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు డాక్యుమెంట్స్ అనేటివి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఫర్ వెరిఫికేషన్. సో యా, ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఫిజికల్ ప్రజెన్స్ ఈజ్ కంపల్సరీ. సో కంపల్సరీగా మనం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు పక్కా వెళ్ళాలి. అండ్ స్లాట్ ఏ టైంకి బుక్ చేస్తారో, ఏ డేట్ బుక్ చేస్తారో ఆ టైంకి మాత్రమే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. ఓకే, వితౌట్ స్లాట్ బుకింగ్ వెళ్ళొద్దు సెంటర్స్ కాడికి. సో అది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్, ఇది టీజీ పాలిసెట్ వాళ్ళకి. ఓకే, డాక్యుమెంట్ వచ్చేసరికి టీజీ పాలిసెట్ 2026 ర్యాంక్ కార్డ్ అనేది నిన్న ర్యాంక్ చూసుకున్నారు కదా, అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. ఎక్కడైతే అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తారో అదే తీసుకోవాలి. ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే అది వ్యాలిడ్ కాదు. ఏదైతే మనం అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ర్యాంక్ డౌన్లోడ్ చేస్తాం కదా, అది మాత్రమే వ్యాలిడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఓకే, మార్క్స్ మెమో కూడా తీసుకెళ్ళాలి. అండ్ 6th to 10th బోనఫైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళాలి. అండ్ టీసీ, ఓకే, డిప్లొమా టీసీ సారీ 10th టీసీ తీసుకెళ్ళాలి. ఓకే, అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ అయి ఉండాలి, 2026 లో అప్డేట్ చేసి ఉండాలి. ఓకే, అండ్ ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అండ్ నార్మల్గా అందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 2026 ఏప్రిల్, ఓకే 2026 ఏప్రిల్ లో అప్డేట్ చేసి ఉండాలి. ఏప్రిల్ తర్వాత ఎప్పుడన్నా అప్డేట్ చేసినా ఓకే. ఓకే, తర్వాత నాన్ లోకల్ క్యాండిడేట్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి. అండ్ లేదా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఇచ్చే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, పేరెంట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అని, అదైనా సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ క్యాండిడేట్స్ మాత్రం ఎస్ఎస్సి టీసీ విత్ మైనారిటీ స్టేటస్. ఓకే, ఎస్ఎస్సి టీసీ మీద మనకి మైనారిటీ అని ఒకటి అలా రాసి ఉంటుంది. సో అది ఉంటేనే మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది, లేదా హెడ్ మాస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, అండ్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి అప్లికేబుల్ ఫర్ పిహెచ్సి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్. ఓకే, సో దీంట్లో ఉన్న ఏ సర్టిఫికేట్స్ అయినా మీరు తీసుకెళ్ళచ్చు. సో దట్ మీకు కాలేజెస్ మంచిగా వస్తాయి మనకు అనమాట వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ, ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ, ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్, 3 sets జిరాక్స్. ఓకే, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఒక సెట్ ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్తారు, అండ్ 3 sets బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి ఎప్పుడు, కౌన్సిలింగ్ టైంలో. ఓకే, అండ్ మీరు అక్కడికి వెళ్ళాక, కౌన్సిలింగ్కి వెళ్ళాక
డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరు బుక్ చేసుకున్న టైం అండ్ డేట్ ఆ టైంలోనే వెళ్ళండి. వెళ్ళాక అక్కడ లైన్‌లో నించోబెడతారు. లైన్‌లో లైక్ 1 బై 1 వెరిఫికేషన్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. సో, డాక్యుమెంట్స్ ఇవ్వండి వాళ్ళకి. ఇచ్చేసి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నీ చూసుకున్నాక ఏం చేస్తారంటే మీకు ఒక ఆర్ఓసి అనేది ఒకటి ఇస్తారు. ఓకే. ఆర్ఓసి అని ఒక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్‌లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారని టిక్ కొట్టిస్తారు. ఆర్ఓసి వచ్చాక మీ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. మీ ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. విత్ ఆ మెసేజ్ ఏంటంటే మీ లాగిన్ ఐడీ ఉంటుంది అండ్ పాస్వర్డ్ ఉంటుంది దాంట్లో. ఆ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఓకే. అది లేకుండా మీరు సీట్ అనేది తీసుకోలేరు. సో, ఆ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వెబ్ ఆప్షన్స్‌లో పెట్టడానికి అవసరం అవుతుంది. ఓకే. సో, ఆ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడీ వచ్చాక మాత్రమే సెంటర్ నుంచి బయటికెళ్ళండి. ఓకే. ఇది టీజీ పాలిసెట్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీజీ ఈసెట్. ఓకే. టీజీ ఈసెట్ 2026 లేటెస్ట్ అప్డేట్ ఏందంటే 26 మే రోజు మనకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కౌన్సెలింగ్ అనేది. ఓకే. సారీ. రిజల్ట్స్ అనేటివి. సో, 26 మే రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో, వాళ్ళకొచ్చా వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది వీడియోలో చూద్దాం. సో, నెక్స్ట్ వాళ్ళకి టీజీ ఈసెట్ వాళ్ళకొచ్చేసరికి హాల్ టికెట్ అండ్ మీరు ర్యాంక్ కార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి వచ్చే ర్యాంక్ కార్డ్ మాత్రమే డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీయించుకోండి. ఎస్ఎస్‌సి అండ్ 10థ్ మార్క్స్ మెమో. ఓకే. నెక్స్ట్ డిప్లొమా మార్క్స్ మెమో గూడా కావాలి. ఓకే. అన్ని ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ అన్ని మార్క్ షీట్స్ కావాలి. ఓకే. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. అది కూడా తీసుకోండి. ఆధార్ కార్డ్ అండ్ ఇక్కడ మనకి ఇంటర్మీడియేట్ రాదు. ఓన్లీ ఫర్ వాళ్ళకి. ఓకే. తర్వాత వచ్చేసరికి బోనాఫైడ్. సిక్స్త్ సిక్స్త్ క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఉన్న బోనాఫైడ్ అన్నీ తీసుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ టీసీ 10థ్‌వి యాస్ వెల్ యాస్ డిప్లొమావి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్డేట్ ఉండాలి. 2026 ఓకే. 2026 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి నార్మల్‌గా వ్యాలిడ్ వచ్చేసరికి 2026 నుంచి 2027 వరకు ఉండాలి. ఓకే. దాని మీద వ్యాలిడ్ అని ఉంటుంది. ఆ డేట్ వచ్చేసరికి ఆ ఇయర్ వచ్చేసరికి 2026 నుంచి 2027 వరకు ఉండేటట్టు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ సేమ్ పీహెచ్, ఎన్‌సీసీ, క్యాప్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇవి అప్లికేబుల్. ఒకవేళ సర్టిఫికేట్స్ ఉంటే మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఇవ్వచ్చు. సో దట్ మీకు మంచి కాలేజెస్ వస్తాయి. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఒకవేళ ఏమైనా గ్యాప్ తీసుకున్నారా 10థ్ నుంచి డిప్లొమా జాయిన్ అవ్వడానికి మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? లేకుంటే డిప్లొమా నుంచి ఈ ఈసెట్ ఎగ్జామ్ రాసే మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే అప్పుడు మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సొస్తది. ఆ గ్యాప్ సర్టిఫికేట్ మనకి మీ సేవలో ఇస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్. ఓకే. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ఓకే. అండ్ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. అండ్ అవి అనేటివి మీకు అక్కడ ఒక ఆర్డర్‌లో ఒకటుంటుంది. అక్కడ చెప్తారు వాళ్ళు ఆర్డర్‌లో పెట్టాలని. ఆ ఆర్డర్ ప్రకారంగా పెట్టి తీసుకెళ్ళాలి మీరు. ఓకే. స్లాట్ బుకింగ్ అనేది ఎంత వీలైతే అంత ముందే చేసుకోండి. ఎంత ముందైతే అంతే కంఫర్టబుల్ మీకు చుట్టుపక్కల ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్‌లోనే పెట్టుకోండి. ఓకే. ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఇప్పటికి అయితే ఇవి. ఒకవేళ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియో చేస్తాను. ఓకే. సో, మీకు ఇంకా లేట్ ఫాస్ట్‌గా అప్డేట్స్ రావాలంటే మీకు వాట్సాప్ ఛానల్ రిటర్న్ ఎక్స్‌ప్రెస్ అని కొట్టంగానే మనకొస్తుంది. రిటర్న్ ఎక్స్‌ప్రెస్ అని టైప్ చేస్తే వస్తది. సో, దాంట్లో ఫాలో కొట్టేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు గూడా సేమ్ టీజీ సెట్ వాళ్ళకి ఆర్ఓసి సేమ్ వెరిఫికేషన్ అయిపోయాక ఒక ఆర్ఓసి ఫార్మ్ ఇస్తారు. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామనేది అక్కడ టిక్ కొట్టి ఉంటది. అండ్ మీకు గూడా సేమ్ లాగిన్ ఐడీ ఉంటుంది. పాస్వర్డ్ ఉంటుంది. సో, అదొచ్చాక మాత్రమే సెంటర్ నుంచి బయటికెళ్ళండి. ఇఫ్
అవి రాలేదు, నాకు లాగిన్ ఐడీ రాలేదు, పాస్వర్డ్ రాలేదు, బట్ వెరిఫికేషన్ అయిపోయింది అనుకుంటే అప్పటికప్పుడే మీరు ఓళ్ళని కన్సల్ట్ అవ్వండి. అక్కడ అఫీషియల్స్‌ని కన్సల్ట్ అయ్యి చెప్పండి. సో, వాళ్ళు సార్ట్ ఔట్ చేసేస్తారు మీ థింగ్స్. సో, దిస్ ఈస్ ద వీడియో. ఐ థింక్ నేను అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకే. నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి ఎడ్యుకేషన్ మీద. ఏ అన్ని స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో, ఇంకేమైనా మార్చుకోవాలా నేను నా మాట్లాడే తీరు ఏదన్నా సంథింగ్ ఏదన్నా ఓకే. ఏమన్నా మార్చుకునేటివి ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో నాకు సజెస్ట్ చేయండి. సో, ఐ విల్ బీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. అండ్ థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.